అన్నా అన్నా ఏం కావాలి తమ్ముడు? చికెన్ కావాలన్నా. కేజీయా 6 కేజీయా? ఒక్క నిమిషం. హలో అమ్మా, కేజీ 6 కేజీయా? కేజీయా? కేజీ అన్న. స్కిన్లెస్సా? ఒక్క నిమిషం అమ్మా. స్కిన్లెస్సా అడుగుతున్నారు. స్కిన్లెస్సా? ఓకే అమ్మ, స్కిన్లెస్ ఇవ్వండి. చిన్న పీసా పెద్ద పీసులా? అమ్మమ్మ ఒకసారి లైన్లో ఉండు. పెద్ద పీసులు కొట్టాలా చిన్న పీసులు కొట్టాలా? చిన్న పీసులు కొట్టండి బాయ్. జాయింట్ లేకుండానా? అమ్మ జాయింటా వితౌట్ జాయింట్ అడుగుతున్నారు. వితౌట్ జాయింటా? వితౌట్ జాయింట్ కావాలా ఎవరు కావాలా? అమ్మ లివర్ అంటే నాకు ఇష్టం అన్న. లివర్ కొట్టిసేయండి అన్న. బిర్యానీకా కర్రీకా? అమ్మ అందుకే ఈ షాప్కి చికెన్ షాప్కి రాను. నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళవు. ఇప్పుడు చూడు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అరే ఎందుకు తమ్ముడు అలా ఆవేశపడుతున్నావు? కొడతాను నేను, ఫోన్ పెట్టు. అరే భయ్యా కేజీ చికెన్ ఎంత? 200. అదేంటి పేపర్లో 199 ఉంది కదా, 200 ఏంటి? అరే పేపర్లో అయితే మన 250 ఉంది. అయినా సరే మీరు 200కే అమ్మో. పేపర్ రేట్లు నడవు ఇక్కడ, అర్థమవుతుందా? డైలీ డిస్కౌంట్ కోసం పేపర్ చదివిందని నేను పల్లి కూడా ఉంది తెలుసా. 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పి 10 కిలోమీటర్లు దూరం వచ్చాను. మళ్ళీ 200 అంటున్నావు. అరే నీ కాస్త తీసుకో, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి కొనుక్కో. ఏంది లొల్లి? సర్లేదు అంత ఎందుకులే కానీ ఫ్రీ ఎక్స్ అని ఇస్తున్నావు. ఫ్రీ ఎక్సా? ఎందుకు ఫ్రీ ఎక్స్ ఎందుకు ఇస్తాం? మా ఇంటి దగ్గర కేజీ చికెన్కి 6 ఎక్స్ ఇస్తారు తెలుసా. నేను మినిమం డజన్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. అక్కడ డజన్ ఎక్స్ ఇస్తున్నారంటే అది 6 రోజుల ముందు చికెన్ అయ్యి ఉంటుంది. అందుకే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఫ్రెష్ చికెన్, అర్థమవుతుందా? చూసావా లైవ్ కోల్డ్. దీని బదులు నేను అక్కడ కొనుక్కుని అయిపోయేది కదా. అయితే అక్కడికి వెళ్ళి కొనుక్కో. సర్లే నీతో నాది ఎందుకులే కానీ కేజీ చికెన్ ఇవ్వు. కాంటానే సరిగా పనిచేస్తుందా దీనికి కూడా ఏమైనా? అరే నమ్మకం అంటే వ్యాపారం అంటే నమ్మకం లేకపోతే ఇంకో షాప్కి వెళ్ళిపో, అక్కడ కొనుక్కో. అంతేగాని ఇక్కడికి వచ్చి నీళ్ళు లేనిది. సరే నీతో నాకు కూడా ఎందుకులే కానీ ఒక కేజీ చికెన్ కొట్టు. ఆ లివర్స్ అనే ఫ్రీ అయ్యి అంత దూరం నుండి వచ్చాను. నీకు లివర్ కావాలంటే ఎక్స్ట్రా 20 రూపాయలు అవుతుంది, అర్థమవుతుందా? ఫ్రీగా ఇవ్వంటే అయ్యారు. బాబు త్వర కొట్టు. ఏందో ఈడీ లొల్లి. కేజీ చికెన్ ఎంతమ్మా? 200. 200? 100కి ఇవ్వరాదు? 6 కిలో వస్తుంది, పట్టుకెళ్ళు. 1/2 కిలోనా? అయినా మా ఇంట్లో ఉన్నది 4 వేలే. 1/2 కిలో అయితే చాలు. 1/2 కిలో ఏం సరిపోద్ది? సరిపోద్దులే ఇచ్చే. మెడ పడేకు. మేడ ఎందుకమ్మా? మెడ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఉంచు. ఏంది? కాళ్ళు పడేకు. కాళ్ళు ఎందుకమ్మా? కాళ్ళంటే నా కూతురికి చాలా ఇష్టం. సూప్ చేసి ఇచ్చేస్తాను. అరే స్కిన్ నుంచు. ఏమ్మా? స్కిన్ గ్రేవీలో చాలా బాగుంటుంది. గ్రేవీ అంటే నాకు చాలా ఇష్టం. అది పడేకు. అరే చాలా బాగుంటుంది. ఉండవమ్మా నువ్వు. అది కూడా వెయ్యి. అది ఉంచు. అది తీయకు. అది అరే ఉండే వస్తా. అది ఉంచవయ్యా. అమ్మా నువ్వు 1/2 కిలో చికెన్ అని చెప్పి కేజీ చేయించుకున్నావు. ఇదేం పద్ధత? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం చికెన్ కావాలి. ఎంత? 500 grams. సరే. ఎక్స్క్యూజ్ మీ, అలాగే కొడతారా? హ్యాండ్స్ కి గ్లౌజ్ వేసుకోరా? గ్లౌజెస్? అట్లీస్ట్ వాష్ అయినా చేసుకోండి. అరే డిస్కస్టింగ్. నైఫ్స్ అవెంత బ్లాక్ గా ఉన్నాయి చూసారండి. నైఫ్స్ కూడా అసలు వాష్ చేస్తారా? అరే నైఫ్స్ ఆల్రెడీ కడిగినామన్నా. అవి వాష్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు. కొంచెం వాటర్ వేసి వాష్ చేయండి. ఏంది లొల్లి? అది మంచి వాటరేనా? మినరల్ వాటర్ ఏమైనా ఉన్నాయా? ఆగండి, అది కిందన క్లీన్ చేయండి. మట్టిగా ఉంది, దాని మీద చికెన్ కొడతారా మీరు? కింద కూడా వాష్ చేయండి. ఈడేంది క్రీప్. స్నానం చేసి వచ్చి మరి చికెన్ కొట్టేమని ఎలా ఉన్నాడు? ఆల్రెడీ చూసినామన్నా.
ఎంత కావాలి? 500 grams. ఆగండి, చికెన్ అయినా వాష్ చేశారా? అరే ఇది ఫ్రెష్ చికెన్. ఇక్కడ ఇంత క్లీన్ గా లేదు. అట్లీస్ట్ డోంట్ హ్యావ్ ఏసీ. చికెన్ బాగుంటుందా పాడైపోతుందా? ఏసీ చికెన్ కావాలంటే 400 అవుద్ది. కావాలా? నో, నాన్ ఏసీ చికెన్ ఇస్ ఫైన్. ఎక్స్క్యూజ్ మీ, ఆ కవర్ కొంచెం తుడుస్తారా? అరే ఇది ఫ్రెష్ కవర్ అన్న, ఇంతకు మించి ఎక్కువ చూడరారు. దానిపైన అంతా ఐ డోంట్ నో. ఓకే, ఒక ఎక్స్ట్రా కవర్ ఇవ్వరా? ఎవరు ఒక కవర్ ఇస్తారు? తీసుకుంటే తీసుకో, లేకపోతే వెళ్ళు. సచ్ అ డిస్గస్టింగ్ క్రీప్. అన్నా 100 రూపాయలు చికెన్ ఇవ్వన్నా. అరే 2000 రూపాయలు నోట్ తీసుకొచ్చి 100 రూపాయలు చికెన్ అంటే చిల్లర తీసుకొస్తారు. అన్నా చూడన్నా ఒకసారి, పొద్దుగాలే. సరే ఉండు. చిల్లర తీసుకుని వస్తా, ఇక్కడే ఉండు. సరే అన్నా. తమ్ముడు చెప్పమ్మా, ఏం కావాలి? చెప్పేదేందన్నా, ఆల్రెడీ 100 రూపాయలు చికెన్ కొట్టమని చెప్పాను కదన్నా. ఏంటి 100 రూపాయలు చికెన్? ఎవరు చెప్పావు? ఇందాక మీ బాబా పని ఉంటే చెప్పాను కదన్నా. నాకు ఇంకా పెళ్ళే కాలేదు, కొడుకు నుంచి వచ్చిండు. ఎవరికి ఇచ్చావు నువ్వు? అన్నా 2000 నోటు కూడా ఇచ్చానన్నా. పోయి వాయిన అడుకోపో. మరి ఎవరికో ఇచ్చి ఎవరిని అడుగుతావు స్వామి? అన్న డబ్బులు తీసుకుని ఉల్టా నా మీద పని ఇస్తారేందన్నా మీరు? ఎలా రే, ఇందులో చికెన్ ఉండాలి కదరా, 4-5 కోళ్ళు ఉండాలి. ఏవిరా అవి? నా ఫోన్లు ఏవిరా? చికెన్ కనపట్లేదు, ఫోన్లు కనపట్లేదు, కోళ్ళు కనపట్లేదు. ఎవరొచ్చారా అసలు? నువ్వెవరా నా ప్రాణానికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? అంకుల్ చెప్పమ్మా. కిలో చికెన్ కొట్టండి. సరే ఉందమ్మా. ఏవి చిన్న ముక్కలా పెద్ద ముక్కలా? చిన్న ముక్కలు కొట్టండి అంకుల్. అన్న కోళ్ళారి వచ్చింది, అర్జెంట్ గారా. అక్కడే అప్పని చెప్పి వస్తున్నా. తమ్ముడు వచ్చి నిలిపేస్తావా? చెప్పండి అంకుల్. కోళ్ళ లోడ్ వచ్చిందంటే అన్లోడ్ చేసి వస్తాను. 2 నిమిషాలు షాప్ చూసుకుంటావా? నేను షాప్ ఎలా చూసుకుంటాను అంకుల్? వెంటనే వచ్చేస్తాను, చూసుకో అమ్మా. సరే అంకుల్, సరే. ఎవరో లేరు కదా. ఒకసారి ట్రై చేద్దాం. ఎవరో చూడలేదు కదా. అమ్మో కత్తులు భలే ఉన్నాయి. యాటిట్యూడ్ ఇలా ఉండాలన్నమాట. అన్న ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్. నీకు చికెన్ కొట్టడం రాదు కదా, ఎలా మేనేజ్ చేసావు? సినిమాలు చూడట్లేదు ఏంటి?